లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స ఇదే విషయంపై స్పందించారు. ఆయన ఉన్నారు కూడా, ఒకసారి చూద్దాం. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు ఒక ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. మీరు మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరా చూడమండి, ఒక ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుండి సాకులు? ఈ కుండి సాకులు ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు. చూపెడితే ఆశ్చర్యపోతారు. ఈ సభ్య సమాజం వచ్చి తలదించుకునే పరిస్థితి. ఏ ఒక్క కాగితం కింద పడింది చూపెట్టమనండి. ఏ ఒక్కటి ఇచ్చిన క్లిప్పింగ్ చూపెట్టమనండి. నమ్మనండి, వీడియోలు ఉంటాయి కదా, వాళ్ళదే కదా, చూపెట్టమనండి. ఇదిగో ముఖ్యమంత్రి గారు, ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెళ్ళలో దండ. చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి. దీన్ని ఏమంటారు ఆలోచించండి. కూటమి నాయకులకు కానీ కూటమి పార్టీలకు కానీ చర్చిస్తుంటే ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే, నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి. వాస్తవాలు వచ్చి చర్చిద్దాం, వాస్తవాలు వచ్చి చెప్దాం. అలాగే బడ్జెట్లో విషయాల్ని ప్రజలకి ఏం మీద జరుగుతుందో చర్చిద్దాం. అంతేగాని కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చర్చకు రమ్మని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. దేవదేవుడిపై నిందలు మోపి ధనార్జన కోసం ప్రయత్నిస్తోన్న చంద్రబాబు చర్చ జరగకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి సద్బుద్ధి ప్రసాదించాలనే సభలో గోవిందనామస్మరణ చేశామన్నారు. ఈరోజు కూడా హౌస్ బయట నుంచి, ఈ ప్రాంగణం బయట నుంచి కూడా ఊరేగింపుగా వచ్చి అయ్యా దేవుడా భగవంతుడా, అయ్యా వెంకటేశ్వర స్వామి గోవింద, ఎందుకంటే గోవింద నామం వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన అది స్మరణం అని చెప్పుకుంటూ వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే వాస్తవాల్ని మరి చర్చించే అవకాశం ఇచ్చే జ్ఞానం కల్పించని చెప్పని వాళ్ళని చెప్పుకొని వచ్చాం. ఆ తదుపరి హౌస్లో కూడా వెళ్ళిన తర్వాత హౌస్లో కూడా ఇదే మాటల్ని లోన కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చి లేనిపోయి ఆవాకులు జావాకులు లోన మాట్లాడుతూ వాళ్ళు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి చర్చ జరగడానికి ఆపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి కావాల్సింది ఆ స్వామితాలకు అవినీత్యాన్ని పెంచడం కాదు, ఆ స్వామితాలకు ఉన్న భక్తిభావాల్ని ప్రజల్లో పెంపొందించడానికి కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అది తెలుగుదేశం పార్టీ ఏమనేయండి, లేదు జనసేన పార్టీ ఏమనేయండి, లేదు భారతీయ జనతా పార్టీ ఏమనేయండి, వాళ్ళకి కావాల్సింది రాజకీయ స్వభావం, రాజకీయ దుర్బుద్ధి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది.